దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే పరంగీతములు 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినములో ఉన్న నాయన ప్రతి పరిస్థితి మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాక్యము మీదై ఉన్నది ప్రభా, వినివారు నీ బిడ్డలై ఉన్నారు. వాక్యమును వివరించుటకు కావలసిన జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేసి నా నోటికి బూరగా ఉండి నాయన నీ మాటలు నాయన మాకు వినిపింపజేసి ఆ మాటల ద్వారా మేము జీవించుటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దిన వాక్య భాగానికి అంశం ఏమై ఉన్నదంటే రాజు విందు పరిమళ సువాసన అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. జీవము కలిగిన దేవుని కృపావర్షము మనందరిపై సమృద్ధిగా కురియాలని దేవుణ్ణి వేడుకుందాం. పరంగీతమను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని దినముల నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథములోని 1వ అధ్యాయము మొదటి 11 వచనాలను గురించి మనము ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. ఈ దినము 12వ వచన భాగాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 1:12లో రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెనని వ్రాయబడి ఉంది. ఇవి షోలమ్మతి పలికిన మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ షోలమ్మతి సంఘవధువుకు సాదృశ్యముగా ఉందని మనం ఇంతకు ముందే తెలుసుకొని ఉన్నాము. షోలమ్మతి రాజు విందుకు ఆహ్వానించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె ఆ విందుకు పిలువబడుటను బట్టి ఆయన రాజుగా మనకు కనబడుతున్నాడు కనుక ఆ రాజును గురించి మనము ఈ దినము ధ్యానం చేసుకుందాం. రాజు అనే అంశాన్ని మనము గుర్తు చేసుకున్నట్లయితే ఈ బిరుదు యేసు ప్రభువునకే చెల్లుతుందని మనము అర్థం చేసుకోవాలి. ఆయన రాజ్యము కలవాడు గనక రాజు అని యోహాను సువార్త 18:36లో వ్రాయబడిన ప్రకారము, అలాగుననే దానియేలు 2:31, దానియేలు గ్రంథం 7:14 రాజులకు రాజు కనుక ఆయన రాజుగా మనకు కనబడుతూ ఉన్నాడు. లోకమును, పాపమును, సాతాను, దయ్యములను, మరణమును, సమాధిని, బండను, ముద్రను, కావలిని జయించెను కనుక ఆయన రాజుగా మనము గుర్తు చేసుకోవాలి. తన్ను ఎందరూ అంగీకరించిరో ఆయన పరిశుద్ధ వాక్యానుసారముగా జీవించుచు, పరిశుద్ధ జీవితము జీవించుచు, పాపముపై విజయము పొందగలిగిన వారిని రాజుగా చేయుటకే యేసు ప్రభు రాజు అను బిరుదు వహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన కొన్ని పనులను చేయటను బట్టి ఆయనకు కొన్ని బిరుదులు ఉండట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ బిరుదులు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దైవ కుమారుడు అని ప్రకటన గ్రంథం 2:18లో వ్రాయబడి ఉంది. రెండవదిగా దావీదు కుమారుడు అని మత్తయి సువార్త 20:30లో వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనుష్య కుమారుడుగా లూకా సువార్త 19:10లో మనము చూస్తూ ఉన్నాం. పెండ్లి కుమారుడు అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తూ ఉన్నాం. రాజకుమారుడు అని లూకా సువార్త 19:12లో మనము చూస్తూ ఉన్నాం. రాజులను కలవరపరిచి వణికించిన రాజుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-3 వచనాలలో మనము వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు రాజువా అని రోమా గవర్నరు ముఖాముఖిగా ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు అన్నట్లే నేను రాజుని అని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చిన రాజుగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుడుగా ఉండి
సకల రాజ్యములను పాలించు రాజుగా ప్రత్యక్షమై ఆ రాజ్య విధానము ప్రపంచమునకు నేర్పించి నిరంతర మహిమ రాజ్యముతో రానయ్యున్న రాజు అని దానియేలు గ్రంథం 2, 3, 4 వచనాల్లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నిరంతర రాజ్యపాలకుడైన రాజు కనుక మనం ఆయన రాజు అని గుర్తించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన మెస్సయ్య అని పిలువబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మెస్సయ్య అనగా అభిషిక్తుడని అర్థముగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. పాపుల రక్షణార్థమై సిలువలో మరణించుటకు గాను ఆ ప్రభువు శరీరధారిగా ఈ లోకమునకు అరుదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల నూతన నిబంధనలో ఆయన మనుష్య కుమారుడుగా పిలువబడినట్లుగా వాక్య భాగము మనకు గుర్తు చేస్తూ ఉంది. లోకపాపమును తనపై వహించి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ నాడు మృత్యుంజయుడై సమాధి నుండి లేచిన కారణమున ఆయన దేవుని కుమారుడు అని పిలువబడినట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. తన 2వ రాకడలో మేఘారూఢుడే ఆయన రాబోతూ ఉండగా మధ్యాకాశమునకు ఆయన వచ్చి వధువు సంఘమును ఆకర్షించినట్లుగా మరి ఆకర్షించటమే కాకుండా పరలోకమునకు వెళ్ళి 7 సంవత్సరములు పెండ్లి విందు చేయనయున్న కారణము చేత ఆయన పెండ్లి కుమారుడుగా పిలువబడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పెండ్లి కుమారుడైన యేసు ప్రభువు తన వధువు సంఘముతో అనగా తన పరిశుద్ధులతో తిరిగి ఈ లోకమునకు వచ్చి యెరూషలేమునందు 1000 ఏండ్ల రాజ్యపాలన చేయనయున్నాడు. అందుచేత ఆయన రాజుల రాజు అని ప్రభువుల ప్రభు అని పిలువబడుచు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించినని సంఘవధువు చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజు ఏర్పాటు చేసిన ఆ విందులో ప్రభువు భోజన సంస్కారపు విందుకు సాదృశ్యముగా మనకు కనపడుతూ ఉంది. ఇది శిష్యులతో ఆచరించిన చివరి విందుగా మనకు బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ విందులో మరి యోధ పాలు పొందినట్లుగా మరి అక్కడ లేదు కనుక రాజు భోజనపు బల్ల ప్రభువు బల్లను సూచిస్తూ ఉంది కనుక రాజు బల్లపై ఉన్న ఆ పదార్థములు ఎంతో విలువైనవిగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగునని ప్రభువు బల్లపై ఉండు ద్రాక్షారసము రొట్టె ఎంతో విలువైనదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటి అని అంటే ప్రభువు బల్లపై ఉండు రొట్టె మానవ రక్షణార్థం సిలువ వేయబడిన యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని సూచిస్తూ ఉంది. బల్లపై ఉండు పాత్ర ఆ పాత్రలోని ద్రాక్షారసము యేసు ప్రభు చిందించిన పవిత్రమైన రక్తాన్ని సూచిస్తుంది కనుక రాజు విందుకు కూర్చుండి ఉండగా అని ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కనుక ఇది రక్షణ విందుకు సాదృశ్యంగా మరి పస్కా విందుకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 3వదిగా మనము చూస్తే సన్నిధి విందు మనకు కనబడుతూ ఉంది. ఇదిగో నేను త్వరగా తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదము అని ప్రకటన గ్రంథం 3:20లో వ్రాయబడిన ప్రకారంగా ప్రభువుతో సంఘము సంభాషించి పరలోక మర్మములు మరి ప్రభు భుజించుచు ఆ మహిమ సన్నిధిని విందును మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉన్నాం. కనుక మనము ఈ పెండ్లి విందులో మనము పాలు పంపులు పొందేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. 4వదిగా మనము చూస్తే పెండ్లి విందు ఇక్కడ కనబడుతూ ఉంది. ఇది పరలోకమునకు 2వ రాకలో ఎత్తబడి మరి పెండ్లి సంఘమునకు 7 ఏండ్లు జరిగించబడు పెండ్లి విందుగా ఇది కనబడుతూ ఉంది. ఈ విందు అన్నింటిలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మాత్రమే ఉండునట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అతనితో నేను నాతో అతడు అంటే అర్థం ఏంటి అని అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతోనూ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుతోనూ ఉండటం అనేది మనము అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటి అని అంటే నాతో నీవు నీతో నేను అనే అర్థాన్ని దేవుడు మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక
మనము దేవునితో కలిసి జీవించేవారిగా, ఆ విందులో పాల్గొనేవారిగా, ఆ వధువు సంఘముగా సిద్ధపడేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. 5వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే 1000 ఏండ్ల విందు ఇక్కడ కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది యేసు ప్రభువు రారాజుగా ప్రపంచమును 1000 ఏండ్లు పరిపాలించు కాలమునకు 1000 ఏండ్ల విందు మరి అక్కడ జరుగునట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విందులో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ 1000 ఏండ్ల పాలనలో మరి ముండ్ల తుప్పలకు బదులుగా మరి పండ్లు వృక్షాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. పులులు మేకలు కలిసి చెలిమితో తిరుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పాములతో పసివారు ఆటలాడుకొందురు, వ్యాధులు మరణాలు శోధనలు కానరావు అని చెప్పేసి మరి యెషయా గ్రంథంలో మనము చూస్తున్నాం. కనుక ప్రజలు 100లాది ఏండ్లు అక్కడ జీవించుటకు మరి కారణమవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అది యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 7 నుంచి 9 వరకు మనకు చదివితే ఇది శాంతి పరిపాలన యుగముగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రాజ్య యుగము స్వర్ణ యుగముగా కనబడుతూ ఉంది. ఈ రాజ్యములో సువార్త ప్రకటించువారు రాజు యాజకులు సర్వత్రము ప్రకటింపబడుదురు, కాన దీనినే రాజ్య సువార్త అందురు అని. అప్పుడు సకల జనులు మోకాళ్ళు వంచి ప్రతివారు తమ నోటితో యేసును స్తుతించెదరు, అంతటా ఈ లోకమునకు అంతము వచ్చునని దేవుని యొక్క వాక్య భాగము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ విందులో మనందరము పాలుపంపులు పొందాలి అని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. ఇలాంటి విందులో మరి ఎన్నో సంవత్సరాలు మనం ఆయనతో యుగయుగాలు జీవించుటకు సిద్ధపడేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. విందు తరువాత మనము జ్ఞాపకం చేసుకుంటే పరిమళ తైలముల సువాసనలు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ పరిమళ తైలములు అనేవి అనేకములుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకటి మనము జ్ఞాపకం చేసుకుంటే శ్రమల పరిమళము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయా విధములైన సుగంధ వర్గములు బాగుగా నలగగొట్టి చూర్ణముగా తయారు చేసి దానిలో నుండి సుగంధ సారములు తీసి పరిమళ తైలమును తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. కనుక అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన నిమిత్తము నలుగగొట్టబడి గాయపరచబడి తన విలువైన రక్తధారలను చిందించారు. కనుక సృష్టికర్త అయిన దేవుడు మరి అనాది ప్రేమతో పాపుల రక్షణార్థమై సుగంధితమైన పరిమళించు ఆ సుగంధితుడును నమ్మి పాపికి పరిమళ తైలము వంటి వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయనను నమ్మి పాపిగా ఉండా మనము ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడతామో పరిమళ తైలము వంటి వాడుగా ఆయన మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా ప్రభువు మహిమార్థమై శ్రమలో అనుభవించినప్పుడు మనలో నుండి కూడా అటువంటి పరిమళపు తైల సువాసన మరి రావాల్సిందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దీనిని జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిమళ తైలపు సువాసనలు మరి ఆ రీతిగా మనము గనక దేవునితో ఉంటే ఆ సువాసనలు అనేక వైపులకు అది వ్యాపిస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ పరిమళము ఇక్కడ మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే పాపాత్మురాలైన ఒక స్త్రీని గురించి వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పాపాత్మురాలు పాప పశ్చాత్తాపముతో రక్షకుడైన యేసు ప్రభువును సమీపించి ఆయన పాదములను తన కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలతో వాటిని తుడిచి వాటిని ముద్దాడి ఆ పాదములకు అత్తరు పూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అత్తరు సువాసన అందరికీ వ్యాపించింది. మరి అక్కడ అందరూ కూడా నా వాసన మరి ఆస్వాదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె ప్రభువును విస్తారముగా ప్రేమించింది, అందుచేత ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి అని ఆమె ప్రేమ పరిమళము ఆ స్థలమంతటిని నింపివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆ ప్రేమ సువాసన మరి ఆ గదంతయి కూడా వ్యాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని అంత అత్యధికముగా మనము ప్రేమించేవారిగా ఉన్నామా? దేవుడంటే లెక్కలేని తనముతో మనము జీవిస్తూ దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఆయన కార్యముల కొరకైతే ఎదురు చూస్తున్నాం, కానీ దేవుడు నాకేం చేయలేదు అని అనుకుంటున్నాం, కానీ ఆయనను ప్రేమించే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా? ఈ పాపాత్మ
పాపాత్మురాలైన స్త్రీ మరి ఆయన ఎంతగానో ప్రేమించి మరి తన పాపములను ఆయన పాదాల చెంత ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ తనకు గౌరవార్థమైన ఆ ఎంట్రుకలతోటి తన పాదములను తుడిచి మరి ఆ సువాసన భరితమైన ఆ పరిమళం అంతటిని కూడా ఆయన పాదాలకు పూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సువాసన కలిగిన జీవితము మనలో ఉండాలని దేవుడు మనలను కోరుకుంటూ ఉన్నాడు. కనుక మరి మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత పరిమళముగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దైవజనుడైన నోవహును మనము జ్ఞాపకం చేసుకుంటే జలప్రళయం నుండి తనను తన ఇంటి వారిని రక్షించిన కృపగల దేవునికి దహన బలిని అర్పించగా దానిని ఇంపైన సువాసనగా లేక పరిమళ సువాసనగా దేవుడు ఆఘ్రాణించినట్లు మరి ఆదికాండము 8వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. కనుక దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించినట్లుగా నోవాహు చూస్తూ ఉన్నాం. కనుక ఆ నోవాహు దేవుడు మమ్మల్ని ఇంతగా రక్షించాడు, ఇలాంటి జల ప్రళయంలో నుండి మమ్మలను జాగ్రత్తగా మరి కాచి ఈ రీతిగా మమ్మలను ఉంచాడు అని ఆ కృతజ్ఞతతో ప్రాణాలతో మేము ఉన్నాము అని ఆ కృతజ్ఞత కలిగిన నోవాహు ఆయనకు మరి కృతజ్ఞత అర్పణలు చెల్లించినట్లుగా మనము చూస్తున్నట్లుగా మనము కనబడుతూ ఉంది. కనుక మనము ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనందరము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా మనం ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అని అంటే దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకు ఆ కృతజ్ఞత భావం అంటే మనం ఈ రీతిగా జీవిస్తున్నాము అని అంటే దేవుని యొక్క కృప ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితము మన ఊపిరి మన శరీరంలో ఉంది అని అంటేనే దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. అంతకంటే మరి ఇంకా మేలైనది ఏది కూడా మన జీవితంలో ఉండదు. మనము బ్రతికి ఉన్నామంటే అది ఆయన ఉచితమైన కృపాని జ్ఞాపకం చేసుకుంటూ నన్ను ఈ రీతిగా కాపాడేవు అని చెప్పేసి దేవుడు మనకు చేయాల్సిన కార్యములన్నింటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక మనం అట్టి స్థితిలోనికి మనము వెళ్లకుండా ఉండకుండా మరి మనము దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటే ఆ కృతజ్ఞతా భావాన్ని మనం వెల్లడి చేయలేము. కనుక దేవునితో మరి ఉన్నాడు కనుక నోహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మరి అటు రీతిగా కృతజ్ఞత అర్పణ అర్పించినప్పుడు ఆయన దాన్ని ఆఘ్రాణించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక మనందరము కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా చూస్తే క్రీస్తు పరిమళముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు మమ్మలను ఎల్లప్పుడూ మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవములో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. రక్షింపబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని కొరింథీ పత్రిక 2:14-15లో ఆత్మ అనుభవభగ్నుడైన పౌలు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా నశించు వారికి రక్షణార్థమైన సువాసనగా మరి ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆయన యొక్క ఆ సువాసనను మనము ఎల్లప్పుడూ కూడా మరి దేవునికి అర్పించేవారిగా ఉండాలి అని రక్షణార్థమైన సువార్తను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్షించటానికి మనకు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు కనుక మనల్ని అందరినీ రక్షించుటకు ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక దేవుని యొక్క మర్మములను మనము ప్రకటించేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక దేవునికి క్రీస్తు సువాసన అయి మనందరము కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకుంటే సువార్త పరిమళము లేక క్రీస్తు పరిమళముగా మనకు కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనము మరి సువార్త వలన
పరిమళమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క పరిమళాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గురించి అనేకులకు వివరించేవారుగా ఉంటే అది దేవునికి సువాసనగా మనము జీవిస్తామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 5వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే సమర్పణ పరిమళముగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఫిలిప్పు సంఘము తమ ఈవులను ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని అపోస్తులుడైన పౌలు అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును అని సాక్ష్యం చెప్పినట్లుగా మనము ఫిలిప్పీలో మనము 4:18 వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది సమర్పణ కలిగిన మరి సువాసనగా పరిమళ వాసనగా మనకు ఇక్కడ కనబడుతుంది. 6వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే స్తుతియాగ పరిమళముగా మనకు కనబడుతూ ఉంది. నీతిమంతుడైన యోబును మనము జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలందరూ ఒక్కమారే చనిపోయిన వార్త విని నేల మీద సాష్టాంగపడి సర్వజ్ఞుడైన దేవునికి నమస్కారం చేసి మరి ఇలాగున మాట్లాడుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు గ్రంథం 1వ అధ్యాయము 20-21 వ్రాయబడి ఉన్నట్లుగా నీతిమంతుడైన యోబు చేసిన ఈ స్తుతి ఆనంద పరిమళముగా మరి పరమన వ్యాపించి సర్వజ్ఞుడైన దేవుడు హృదయాన్ని రంజిల్ల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల అపవాదికి అవమానము, ప్రభువునకు మహిమ కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది దేవునికి స్తుతియాగమైన పరిమళముగా కనపడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 7వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆరాధనా పరిమళమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ధూపవేదికలో అగ్ని కణములు గనగన మండుచున్న కారణము చేత ధూప ద్రవ్యములను అగ్ని దహించి కొంత బూడిదగాను కొంత పొగగాను మార్చివేస్తుంది. అలాగే ఆరాధనలో మనము పలుకు మాటలు పరిశుద్ధాత్మ అగ్ని వలన దహించబడతవి. శరీరానుసారమైన మాటలు అవి ఎంత మంచివైనా సరే బూడిద వలె ఇక్కడే ఆగిపోతవి. కానీ ఆత్మానుసారముగా పలికిన మాటలు అవి ఎంత చదువులేని మాటలైనా సువాసన గల ధూపము వలె లేక పరిమళ పొగవలే ఆ సర్వోన్నతిని సన్నిధిలోనికి ఎగసిపోయి ఆయన ప్రేమగల హృదయానికి అనేక సంతృప్తులను కలుగుజేయుటయే కాక ఆయన ఘనమైన నామమును మహిమపరుస్తుంది. ఇట్టి మహిమకరమైన ఆరాధనను గూర్చి మాట్లాడుకుంటూ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని యేసు ప్రభు తానే సెలవిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆరాధన పరిమళముగా మనము చూస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రభువు వలన సంపాదించిన అనుభవమే పరిమళమైన మరి రాజు విందు కూర్చున్నప్పుడు పరిమళ సువాసనగా మనకు కనబడుతూ ఉంది గనక ఈ పరిమళ తైలపు సువాసనను వ్యాపింపచేసేవారుగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు గనక క్రీస్తునందు ప్రియమైన వారలారా మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సువాసనను మనము వ్యాపింపచేసేవారుగా ఉన్నామా లేదా ఒకసారి మనలను మనము పరీక్ష చేసుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు పరిమళ సువాసనగా ఉన్నామా లేక పాప మరి దుర్గంధముతో మనము జీవిస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాలను మనము చేసుకునేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎన్నో విధములుగా మరి ఈ పరిమళాలను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తునకు పరిమళ వాసనగా ఉండుటకు మనము పిలువబడ్డామా లేదా అనేది మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక మనందరము అట్టి స్థితిలో మనందరము కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి సువాసన భరితమైన జీవితము మనమందరము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్య భాగం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి నాయన మమ్మల్ని సిద్ధపరచండి. ఈ వాక్య భాగముల ద్వారా ప్రభా మమ్మలను మేము సరిచేసుకొని వాక్యానుసారముగా మేము జీవించుటకు కావలసిన కృపను విడుదల చేసి నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన పరిమళ వాసనగా మేమందరము ఉండునట్లు మీ ప్రేమ ధ్వజమును మేమందరము ఎత్తునట్లు నీ కృప మాకు విడుదల చేసి
ఈ వాక్య భాగముల ద్వారా నాయన మమ్మలను మేము సరిచేసుకొని నీ పరలోక రాజ్యములోనికి మమ్మల్ని అందరినీ వారసులుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.